అందరికీ ఆప్త ప్రణామాలండి. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి ఆప్త ప్రణామాలు. శ్రీకాళహస్తి వాస్తవులు మునిబాబు దంపతులు ఆప్త ప్రణామాలండి. మాకు చిన్నప్పటి జ్ఞానాన్ని ప్రసాదించిన బాలసరస్వతి గారు, వారి అమ్మమ్మ గారికి ఆప్త ప్రణామాలు. ధ్యాన జగత్ వీక్షిస్తున్న ఆప్త బంధువులందరికీ ఆప్త ప్రణామాలండి. మాస్టర్స్, నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చాలామంది రెస్పాన్స్ అయ్యారండి. మేము కొన్ని అలవాట్లు మార్చుకున్నాము, మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాము అని చెప్పారు. నేను మళ్ళీ ఇంకా తర్వాత టైం తీసుకుందాం అనుకున్నాను. కానీ నాకు విశ్వం ఎమ్మటే వితిన్ 2 డేస్‌లో ఈ అవకాశాన్ని ఇచ్చింది. మాక్సిమం మీకు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తానండి. ఫస్ట్ మనం ఒక భావన ఉండాలండి మనకి. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పారంటే, "ఉద్ధరే ఉద్ధరాత్మానం" అన్నారు. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎవరో వస్తారు, కృష్ణుడొచ్చి ఉద్ధరిస్తాడు, అమ్మవారొచ్చి ఉద్ధరిస్తది, సాయిబాబా ఉద్ధరిస్తాడు అన్న భావన మనలోంచి పోవాలి. లేకపోతే ఆయన చెప్పేవాడు కదా, నేను ఉద్ధరిస్తానని. మనం ఆ మాట వింటున్నామే కానీ, మళ్ళీ ప్రతిదానికి ఆధారపడుతున్నాం. మనం చే మనం చేసే తప్పులు మనం చేస్తూనే ఉన్నాము. మనల్ని మనం ఉద్ధరించుకోకుండా ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నాం. లలితా సహస్రనామంలో అమ్మవారు ఏం చెప్పారంటే, అంతర్ముఖ సమారంభ బహిర్ముఖ దుర్లభ. బ్లంట్‌గా చెప్పింది ఆవిడ. తిట్టినట్టే ఉంది. బహిర్ముఖత బయట ఏమి లేదు, అంతా మీలోనే ఉంది అని. కానీ రోజులు ఆమెను ఇసికిచ్చేస్తుంటాం. మనలో మనం చూసుకోకుండా బాహ్యంగానే చూస్తున్నాం అందరం. ఇప్పటికైనా మన గురించి మనం శ్రద్ధ వహించాలి. మనల గురించి మనం పట్టించుకోవాలి. మనల గురించి మనం తెలుసుకుంటే మన విషయం గురించి తెలుసుకున్నట్టే. అది తెలుసుకోవాలి అందరూ. ఆర్ మన ఆరోగ్యం, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్న సబ్జెక్ట్ మీద లాస్ట్ టైమ్ కొంత సబ్జెక్ట్ చెప్పాను. అప్పుడు కూడా నేను చెప్పాను, పెద్ద పెద్ద విషయాలేం చెప్పలా. నేను మీకు ఏబీసీడీలే చెప్తున్నాను. ఇంతకుముందు మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఏ వి ఏ విధంగా హ్యాపీగా ఉన్నారో, వాళ్ళు అనుసరించిన విధానాలు అవే మళ్ళీ తెలియపరుస్తున్నాను. ఏదో గొప్ప గొప్ప విషయాలు, ప్రోటీన్‌లు, సప్లిమెంట్లు ఏంటేంటో చెప్పేది కాదు. చిన్న చిన్న మార్పులు. ఆలు, ఏబీసీడీలు అని చెప్పబోతుంది. మనం అవి కూడా పాటించట్లేదు. అప్పుడు మీకు చెప్పాను నేను లాస్ట్ టైమ్. ఎందుకు వెనకటి రోజుల్లో లేని సమస్యలు, అనారోగ్య సమస్యలు, బాధలు ఇప్పుడు ఎన్నో రెట్లు అధికమైనవి. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే సరి అయిన పని లేక. ఎవ్వరం కష్టపడటం లేదు. తిన్నది అరిగించుకునేంత కూడా కష్టపడతలేదు. అందువల్లే అనారోగ్య సమస్యలు. అది వరకు రోజులు ఏం చేసేవాళ్ళు? ఎర్లీ మార్నింగ్ లేసేవాళ్ళు.
తల గుచ్చుకోవాల కోసం బయటికి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో రైస్ తినాలంటే దంపుడు బియ్యం, ఒడ్లు తెచ్చుకొని దంచుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఆ పని చేయమని కాదు, కానీ దాని వెనక వాళ్ళు కావాల్సిన దానికన్నా ఎక్కువ కష్టపడ్డారు. దంపుడు బియ్యం దంచుకొని అది తినేవాళ్ళు. ఇల్లంతా బాగు చేసుకునేవాళ్ళు. పని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ప్రతి పని జెంట్స్ ఉన్నారంటే పొలం పనులకెళ్ళేవాళ్ళు. అందరూ మాక్సిమం వర్క్ మీదే ఉండేవాళ్ళు. అంటే సరైన జీవన విధానం. అందుకని అప్పుడు హాస్పిటల్స్ అవసరం లేకుండా పోయింది. ఇప్పుడెందుకు హాస్పిటల్స్ అవసరపడ్డాయంటే, మనం తిన్నది అరాయించుకోలేక, మన శరీరంలో టాక్సిన్స్ పెరిగిపోతున్నాయి. 1 మినిట్ మాస్టర్. సారీ మాస్టర్. మన ఒంట్లో టాక్సిన్స్ ఫార్మేషన్ ఎక్కువైపోయింది. ముందు అది తెలుసుకోవాలి. అరగని పదార్థాలు నెగెటివ్స్‌గా ఫార్మ్ అవుతాయి. హార్ట్‌లోకి వెళ్ళినప్పుడు హార్ట్ బ్లాక్స్ తయారవుతాయి. కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి. లంగ్స్‌లోకి వెళ్ళినప్పుడు లంగ్స్ ఇన్‌ఫ్లమేషన్ అవుతాయి. నెమ్ముతత్వం ఉంటుంది. స్టమక్‌లోకి వెళ్ళినప్పుడు ఫ్యాటీ లివర్స్ అవుతాయి. అది ఇంకా చాలా రకాలవుతాయి. నేను మీకు పైపైనే చెప్తున్నా నేను. బోన్స్‌లో స్టాగ్నేట్ అయినప్పుడు కాళ్ళ నొప్పులొస్తాయి. వెన్నుపూస అవుతాయి. ఇలా ఏమేసుకున్నా సరే, ఎక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చినా, మనం తీసుకున్న ఆహారం అరగనప్పుడు, కంప్లీట్‌గా అరగనప్పుడు, అది ఏదో ఒక ఫార్మ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు ఆయా పార్ట్‌లోకెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. సరే హాస్పిటల్‌కి వెళ్ళాము. నొప్పులొచ్చినియి. వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తున్నాడు? నొప్పులు వెళ్ళేసుకుంటే కంప్లీట్‌గా పోవాలి గదా! వాళ్ళ వైద్య శాస్త్రంలో పోయే విధానం లేదు. మరేం జరుగుతుంది? నొప్పుల బిళ్ళిస్తారు. నొప్పుల బిళ్ళిచ్చినప్పుడు అది బ్రెయిన్‌లో ఆ నొప్పికి సంబంధించిన నర్వ్‌ని తెలియకుండా చేస్తుంది. ఆ బిళ్ళ పనితనం అయినప్పుడు మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. అంటే ప్రాబ్లమ్ అక్కడే ఉంటుంది. తాత్కాలికమే అవుతుంది. పర్మనెంట్‌గా సొల్యూషన్ తీసుకోవాలి గదా! పర్మనెంట్‌గా బయటపడాలి గదా! డాక్టర్స్ అవసరమే. ఎమర్జెన్సీ అయినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు, సీరియస్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు తాత్కాలికంగా ఉపయోగించుకొని జీవితకాలం సభ్యత్వం ఏర్పడకూడదు. యాక్చువల్‌గా మన లైఫు ఏ విధంగా డిజైన్ చేశాడంటే భగవంతుడు 100-120 ఇయర్స్ హ్యాపీగా జీవించే విధానంగా ఇచ్చాడాయన. ఒక్క ఒక్క రోజు కూడా అనారోగ్యంగా ఉండాల్సిన అవసరం లేదు. మన సెల్స్, మన నిర్మాణం ఆ విధంగా ఆయన డిజైన్ చేశాడు. మనం ఆ డిజైన్ చేసుకోవచ్చు మళ్ళీ తెలుసుకుంటే. ఎందుకంటే ప్రతిరోజు మన శరీరంలో తీసుకున్న ఆహారంలోంచి కొత్త సెల్స్ తయారవుతుంటాయి. మళ్ళీ చనిపోతుంటాయి. ఈ వచ్చిన కొత్త సెల్స్ ఎనర్జిటిక్‌గా తయారైనప్పుడు రోజు రోజు వాటి బలం పెంచుకోవటం మూలాన నెగెటివ్ సెల్స్ బలం తగ్గిపోయి మళ్ళీ బాడీని రీజనరేట్ చేసుకొని ఎన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎప్పుడు మనం పాజిటివ్‌గా మారినప్పటి నుంచి, పాజిటివ్‌గా వ్యవహరించినప్పటి నుంచి, దానికి నేను మీకు కొన్ని సింపుల్
విషయాలు చెప్పదలుచుకున్నాను. కావాల్సిన వాళ్ళు నోట్ చేసుకోండి. పొద్దున్నే మనం నిద్ర లేచినాక స్టార్టింగు కాఫీలు, టీలు తాగుతాం. కాఫీలు, టీలు 14 ఏళ్ల తర్వాత మన బాడీలో మిల్క్ అరిగే ఎంజైమ్స్ ఆగిపోతాయి. అవసరం లేదు బాడీకి మనకి. ఇది యోగాలో నేను తెలుసుకున్నాను విషయం. సరే తాగాల్సొచ్చింది. కాఫీ కాఫీగా తాగండి. డికాషన్ తాగండి. టీ డికాషన్‌గా తాగండి. పాలు పాలుగా తాగండి. మొత్తం బ్లెండ్ చేయకూడదు. అది బ్లెండింగ్ ఎందుకు జరిగిందో అది మన ఫారెన్ వాళ్ళు మనకు చేసిన అలవాటు. దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. అది అంతకుముందు చెప్పాను. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అది తెలుసుకోండి. దాని బదులు కషాయం తాగండి. ధనియాల కషాయం తాగండి. మిరియాల కషాయం తాగండి. అల్లం కషాయం తాగండి. మీ ఇష్టం ఏదో ఒక కషాయం తాగండి. ఇవి తాగటం మూలాన బాడీ ఎంప్టీ స్టమక్‌తో బాడీ డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. అంటే మన బాడీలో ఏదైనా నెగెటివ్స్ ఫార్మ్ అయినప్పుడు వంటిల్లే వైద్యశాల ఎందుకన్నారు? మనం వాడే ప్రతి పదార్థాలు మెడికల్ వాల్యూస్ కలవి. సరిగ్గా వాడే విధానం తెలుసుకుంటే. పొద్దున్నే వాటర్ తాగండి. మీకు కావాల్సినంత వాటర్ తాగండి. తర్వాత అంత వాటర్ అవసరం పడదు. కష్టపడే వాళ్ళైతేనే ఎక్కువ తాగాలి. మనకి వాటర్ అయిందంటే దప్పికవుతుంది. అదొక ఇండికేషన్. యూరిన్ స్మెల్ వచ్చినా, మోషన్ స్మెల్ వచ్చినా బాడీలో వాటర్ తగ్గిందని శరీరం ఇండికేషన్ ఇస్తుంది. ఎవరో చెప్పారు గదా అని చెప్పి 3 లీటర్లు, 4 లీటర్లు తాగి కిడ్నీస్ పాడైపోతాయి. అక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉండాలి. ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురికి ఒకటే వర్తించదు. బాగా కష్టపడి పని జేస్తారు. వాళ్ళు వాటర్ తీసుకోవాలి. వాళ్ళకి తగినంత తీసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళుంటారు. వాళ్ళెక్కువ పని జేయరు. ఇంట్లోనే ఉంటారు. ఎక్కడికి వెళ్లరు. వాళ్ళు తగినంతే తీసుకోవాలి. అందువల్ల వాటర్ తీసుకోవడం ఒక అవగాహన. ఇంటి మొత్తం 3 లీటర్లు, 4 లీటర్లు తాగడం అనేది కరెక్ట్ కాదు. మార్నింగ్ లేచినాక ఒక గ్లాసు, 2 గ్లాసెస్ తీసుకోండి. ఆ తర్వాత నుంచి ఎవ్రీ అవర్ ఒక కప్పు వాటరు సిప్ చేస్తూ తాగండి. ఎలా తాగాలి? వాటర్ కూడా టీ తాగినట్టు తాగాలి. గోరువెచ్చటి నీళ్ళు తాగండి. ఒకేసారి తీసుకోవద్దు. సిప్ చేస్తూ దానికి థాంక్స్ చెప్పుకోండి. థాంక్స్ చెప్పుకుంటే దాని రిజల్ట్ 10 టైమ్స్ ఎక్కువుంటుంది. ఎందుకు థాంక్స్ చెప్పుకోవాలో లాస్ట్ టైమ్ చెప్పాను మీకు. కృతజ్ఞతా భావం ఉండాలి. తర్వాత టూత్ పేస్ట్ మానేయమని చెప్పాను. టూత్ పేస్ట్‌లో ఏముందంటే అది నిలవ ఉండడానికి కంపల్సరీ వాళ్ళు కెమికల్స్ వాడాలి. నురుగు రావడానికి కెమికల్స్ వాడాలి. మన అమ్మమ్మలు, తాతయ్యలు వాడినట్టు అదివరకు వేప పుల్ల వాడేవాళ్ళు. ఇప్పుడు అది అవకాశం లేదు కాబట్టి వేప పొడి వాడుకోండి. లేదు డాబర్ రెడ్ టూత్ పౌడర్స్ ఉన్నాయి. డాబర్ రెడ్ వాడుకోండి. గమ్ టోన్ వాడుకోండి. ఆయుర్వేదిక్ స్టోర్స్‌లోకెళ్తే మీకు పళ్ళ పొడికి సంబంధించిన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అవి వాడుకోండి. టూత్ పేస్ట్‌లో ఏమవుతుందంటే ఎనామిల్ పోతుంది. అది వాడినన్నాళ్ళు డెంటల్ డాక్టర్స్ దగ్గరికి కంటిన్యూయస్‌గా సభ్యత్వం తీసుకోవాల్సిందే. మీరు టూత్ పౌడర్స్ కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు వేప పొడి కూడా లభ్యమవుతుంది. వేప పొడిలో తగినంత ఉప్పేసుకొని, యాలకుల పౌడర్ ఏసుకుంటే అది మింగినా కూడా చాలా మంచిది. ఇదివరకటి రోజుల్లో వేప పుల్ల వాడటం వలన ఒక పళ్ళకే కాదండి. ఆ చేదు లోపలికి వెళ్ళటం మూలాన థైరాయిడ్ గ్లాండ్ ఆ చేదు వల్ల డిస్టర్బ్ అవ్వదు.
30 ఏళ్ల క్రితం థైరాయిడ్ అంటే ఎవరికి తెలీదు ఆ ప్రాబ్లమ్. ఎందుకు? వాళ్ళు సహజమైన పద్ధతిలో జీవించారు కాబట్టి. బాడీకి రోజు చేదు కూడా కొంచెం అవసరం. అది వెళ్ళాలి. ఇప్పుడు చేదు అసలు ఎవరు ఇవ్వట్ల. అమ్మో! చేదని అంటున్నారు. కాకరకాయ ముక్క కూడా తింటల్లా. ఇప్పుడు థైరాయిడ్ రాను రాను కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. ఎందుకు? ఆ మినిమమ్ చేదు లేకపోవటం వలన. ఇప్పుడు మళ్ళీ మీరు వేప పొడి వాడటం మూలాన, ఆయుర్వేదిక్ పౌడర్స్ వాడటం మూలాన, దానికి సంబంధించిన చేదు మళ్ళీ మీరు తీసుకుంటం మూలాన, మళ్ళీ మీ థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివేట్ చేసి, బాడీని ఎన్నో ఉపయోగాలున్నాయి. థైరాయిడ్ గ్లాండ్ చెప్పంటే చాలా సబ్జెక్ట్ ఉంది. కొన్ని వందల సమస్యలొస్తాయి. అది సరిగ్గా సెక్రెషన్ అవ్వపోతే. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ కామన్ అయిపోయింది. ఒక్క బ్రష్ చేసుకోవటం మూలన, పళ్ళ పొడి వాడటం మూలన ఎన్ని ఉపయోగాలో చూడండి. నెక్స్ట్ షాంపూలు వాడుతున్నాం. షాంపూ అంటే కెమికల్. అప్పటి రోజుల్లో కుంకుడుకాయలు వాడేవాళ్ళం. కుంకుడుకాయలు ఏం చేస్తాయంటే, అది కూడా చేదే. బా బ్రెయిన్‌లో ఉన్న నెగెటివ్స్‌ని, జుట్టు కొసల్లో ఉన్న నెగెటివ్స్‌ని ఆ కుంకుడుకాయలతో మనం క్లీన్ చేస్తుంది. అక్కడ చాలా కొన్ని వందల కణాలుంటాయి బ్రెయిన్‌లో. అయి చాలా రిలాక్స్ అవుతాయి. కుంకుడుకాయ యూజ్ చేసినప్పుడు మనం ఫింగర్స్‌లో రబ్ చేసినప్పుడు అవి ఆహ్, కొ వెంట్రుకల కొస భాగాలు చాలా ఎనర్జీ అవుతాయి. ఎంతో రిలాక్స్ అవుతాయి. ఇప్పుడది తెలీదు. ఇప్పుడు సిల్కీ షాంపూ అంటున్నాం. అంటే మన బ్రెయిన్‌ని మనం రబ్ చేసుకునే స్థితి కూడా లేదు. ఆక్యుప్రెషర్ జరగదు. అంటే బ్రెయిన్ వర్క్ పెడతలేదు మనం. ఎంత కెమికలైజ్ అయిపోతున్నాం మనం. ఈ కఫ సంబంధమైన సమస్యలొచ్చినప్పుడు డాండ్రఫ్ వస్తుంది. ఈ డాండ్రఫ్ కుంకుడుకాయ వాడినప్పుడు రాకుండా ఉంటుంది. వెనకటి రోజుల్లో మరి నాకు తెలిసి ఎప్పుడు వినలా నేను. ఈ డాండ్రఫ్ వచ్చి మళ్ళీ దానికి సంబంధించిన బాక్టీరియా వచ్చి ఎన్నో ప్రాబ్లమ్స్ పడుతున్నారిప్పుడు. షాంపూస్ తీయలేవు. దానికి మళ్ళీ కెమికలైజ్డ్ షాంపూస్ వచ్చినియి. అంత అవసరమా అండి? అందువల్ల ఇప్పుడు కుంకుడుకాయలు దొరకట్లేదండి అపార్ట్మెంట్స్‌లో ప్రాబ్లమ్ అండి. అక్కడ ఆగిపోతుంది అన్న ప్రాబ్లమ్స్ అన్న పాయింట్‌కొచ్చి కుంకుడుకాయ పౌడర్ చేసి కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు అన్ని అవకాశం వచ్చింది. తెలుసుకొని తెచ్చుకోండి. తలస్నానానికి కుంకుడుకాయ పౌడర్ వాడండి. దాంతో బాడీ అంతా రుద్దుకోండి. మళ్ళీ మనం సోప్స్ వాడుతున్నాము. సోప్ వాడినప్పుడు ఏమవుతుందంటే, స్కిన్ ఆయిలీకి మన పోర్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి. జారిపోతుంది. మనం సరిగ్గా రబ్ చేయలేం. అసలు స్కిన్ ఆరోగ్యం ఉండటానికి సోప్ వాడాల్సిన అవసరమే లేదు. సున్నిపిండి వాడండి. సున్నిపిండితో పాటు ఒక కాటన్ క్లాత్ తీసుకోండి అందరూ. కాటన్ క్లాత్ ఉట్టి కాటన్ క్లాత్‌తో స్నానం చేసినా కూడా స్కిన్ అంతా ఆక్యుపైర్ అవుతుంది. మీరు రేపు నేను చెప్పినట్టు ఒట్టి కాటన్ క్లాత్‌తో రేపందరూ స్నానం చేయండి. మీరెంత ఫీల్ అవుతారో మీరే చూడండి. ఇన్ని రోజులు అసలు స్నానం చేయటంలో కూడా ఎంత హ్యాపీనెస్ ఉంటదని మీరు ఫీల్ అవుతారు. బాడీ ఎంత శక్తివంతం అవుతుందని మీకు తెలుస్తుంది. ప్రతి పార్ట్ రబ్ అవుతుంది. కణాలు యాక్టివేట్ అవుతాయి. కొత్త ఉత్తేజం వస్తుంది. ఒక్కసారి అందరూ అది ఫీల్ అయ్యి చూడండి. మీకే తెలుస్తుంది. ఇవన్నీ పాతలో చేశాం. మళ్ళీ చేయమంటున్నా. ఇంకా మనం ప్రాబ్లమ్స్ పడకూడదు. ఇంకా డాక్టర్ దగ్గర వెళ్ళే అవసరం రాకూడదు. చిన్న మార్పులు చేసుకుంటేనే. ఒక్క పాయింట్ తెలుసుకోండి. రాసుకోండి గూడా. పాయింట్ ఏంటంటే, ఆరోగ్యంగా బతకడానికి ఒక్క రూపాయి గూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అనారోగ్యం కోసం ఎన్ని కోట్లు సంపాదించినా సరిపోవు.
ఇది రాసుకుంటే మనకి అవేర్నెస్ వస్తుంది. ఎన్ని కోట్లు సంపాదించినా ఏమో సరిపోతాయి సరిపోవు రాబో రోజుల్లో. మొన్న ఈ మధ్య ఒక 10 డేస్ బ్యాక్ మాకు తెలిసిన వాళ్ళకి బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ వస్తే పైనుంచి కింద పడ్డారు. హాస్పిటల్‌కెళ్తే ఆయన్ని క క సరిగ్గా జాయిన్ చేసుకోవడానికి 4 డేస్ దాకా ఆయన ట్రీట్మెంట్ జరగలేదు. డబ్బులు ఖర్చు పెట్టగలరు, అన్నీ చేయగలరు. డబ్బులున్నా గూడా అడ్మిట్ చేసుకుంటానికి కుదరలేదు. ఆ డాక్టర్స్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఆయన మెడిటేషన్‌లో కొన్ని విధాలుగా సక్సెస్ అయ్యాడు. అది వేరే సబ్జెక్టు. కానీ చూడండి ఇవాళ డబ్బున్నా గూడా మనకి ప్రయోజనం లేని పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. ఎంతమందిని చూస్తారు డాక్టర్లు? రోజు 100 మందిని చూస్తారేమో. అక్కడ వేల మందిలో అవుతున్నాం మనం. రాబో రోజుల్లో డబ్బులున్నా గూడా మనం హాస్పిటల్‌కెళ్ళి మనం రికవర్ అవుతానికి గ్యారంటీ లేని పరిస్థితులు రాబోతున్నాయి. నేను చెప్పేది ఈ 10 డేస్‌లో నాకు తెలిసిన అనుభవం మీకు చెప్తున్నా నేను. మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఎప్పటికీ హాస్పిటల్‌కి వెళ్ళలేని పరిస్థితులు నేను రీసెర్చ్ చేశాను. అవకాశం ఉంది. 90%. ఇంకా రైస్ విషయానికొద్దామండి. వెనకటి రోజుల్లో దంపుడు బియ్యం వాడారు. మరి ఇప్పుడు దొరకవు గదా! అంటే ఇప్పుడొస్తున్నాయి. మీరు స్టోర్స్‌కెళ్ళి దంపుడు బియ్యం అడిగితే ఇస్తారు గూడా. సరే దంపుడు బియ్యం లేవన్నారండి. సింగిల్ పాలిష్ రైస్ వాడండి. కానీ ఇప్పుడు మనం ఏం వాడుతున్నాము? ముత్యాల్లా ఉండాలి. బ్రాండెడ్ రైస్. టీవీలో అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇచ్చిన రైస్ ఏవి వాడగాకండి. రైస్ ఇది నోట్ చేసుకోండి. రైస్‌లో ఏం వాడాలంటే దంపుడు బియ్యం అడగండి. అది లేనప్పుడు సింగిల్ పాలిష్ రైస్ అడగండి. సింగిల్ పాలిష్ రైస్ ఎందుకు అన్నానంటే ఫస్ట్ లేయర్‌లో రైస్ బ్రాన్ ఉంటుంది. రైస్ బ్రాన్ తవుడు. ఆ తవుడులో విటమిన్ బి12 ఉంటుంది. బాడీకి విటమిన్ బి12 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ పాలిష్, థర్డ్ పాలిష్ అయిపోయి ముత్యాలయిపోయినాక అసలు ఏ పాలిష్ లేకుండా బి12 లేదు. మనం తీసుకునే 80%, 70%, 80% రైస్‌లో బి12 లేదు. ఈ బి12 లేని కారణంగా 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ మనది 50, 60 ఏళ్ళకి అయిపోయింది. బాడీ ఎక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలదు? ఇమ్యూనిటీ పవర్ పోతుంది. హాస్పిటల్‌కెళ్తే బి12 టాబ్లెట్స్ వాడమంటున్నారు. సహజంగా దొరికేదాన్ని తీసుకెళ్ళి కృత్రిమంగా వాడాల్సిన పరిస్థితి. ఎంత సమస్యలు కొనుక్కొచ్చుకుంటున్నాం మనం? అంత అవసరమా చెప్పండి? బీటోలు కొనుక్కొని తినాలా? సహజంగా భూమిలో భగవంతుడిచ్చింది తీసుకోకుండా. ఇప్పుడు నేను మీకు ప్యాక్డ్ రైస్ ఎందుకొద్దన్నానంటే, ప్యాక్డ్ రైస్‌లో లేటెస్ట్ టెక్నాలజీ పెరిగింది. ఏం టెక్నాలజీ పెరిగింది? వాళ్ళు కోట్లు సంపాదించే టెక్నాలజీ పెరిగింది. ఇదివరకటి రోజుల్లో ప్యాడీ అంటే ధాన్యం సహజంగా 7 మంత్స్, 8 మంత్స్ నిల్వ ఉంచిన తర్వాత పాత బియ్యం అవుతాయి. మన ఇంట్లో పెద్దవాళ్ళు పాత బియ్యం ఎందుకంటే అన్నం నిలబడుతుంది. కొత్త బియ్యం ఏమవుతుందంటే అన్నం నిలబడదు. అన్నం మెత్తగా అయిపోతుంది. దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఉండడం మూలాన అన్నం మెత్తబడుతుంది. ఇప్పుడు టెక్నాలజీ ఏమైందంటే స్టీమ్ రైస్ వచ్చేసింది. అదేం చేస్తుంది? ఫార్మర్ దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈస్‌గా వెళ్ళింది. మాయిశ్చర్‌ని రిమూవ్ చేస్తుంది. స్టీమ్ ఇచ్చి మాయిశ్చర్‌ని కృత్రిమంగా రిమూవ్ చేస్తున్నారు. అంటే దాంట్లో కంప్లీట్ ఎనర్జిక్ వాల్యూస్, స్టార్చ్ వాల్యూస్ మొత్తం తీసేస్తున్నారు. స్టీమ్ ఇవ్వటం మూలాన. అందువల్ల ఇప్పుడొచ్చిన రైస్ ఇప్పుడు అన్నం నిలబడటానికి మనం అన్నం నిలబడితే కావండి. ఇంక దాంట్లో ఏమున్నాయి మనకు అనవసరం. మట్టి ఏరుకునే పని లేదు. నీట్‌గా ఉంటాయి. తెస్తే వండుకోవడమే. అదొక్కటే చూస్తున్నాం మనం. గేదెలకి తినే గడ్డి కన్నా ఘోరమైంది మనం తింటుంది. ఆ బ్రాండెడ్ రైస్.
5 పైసలు కూడా విలువ లేదు మనం తినే రైస్‌లో. ఇంకా ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మొన్న కరోనా టైమ్ వచ్చింది. ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు చూడండి. ఇమ్యూనిటీ లేక. ఉంది వైరస్ వచ్చింది. దాన్ని మనం ఏం చేయలేం. కానీ దాన్ని ఫేస్ చేసిన శక్తి మనలో లేదు. ఎందుకు? తినే ఆహారం లేదు కాబట్టి. రైస్ గురించి ఇది ఇది కొంతమందికి తెలిసుండొచ్చు. కొంతమంది తెలిసుండకపోవచ్చు. సరే ఇప్పటికైనా తెలుసుకోండి. రైస్ షాప్‌కి వెళ్లి రా రైస్ అని అడగండి. పచ్చి బియ్యం అడగండి. స్టీమ్ రైస్ వద్దని చెప్పండి. ఒక్కసారి వాడు ఉడకబెట్టిన బియ్యం మనం తినాల్సిన అవసరం లేదు. రా రైస్ అంటే ఇస్తారు ముడి బియ్యం. సింగిల్ పాలిష్ రైస్ అడగండి. అలవాటు పడండి. వారానికి 2 రోజులు అలవాటు పడండి. తర్వాత నిదానంగా అదే చేసుకోండి. ఆ విటమిన్ డి12 వస్తే మన లైఫ్ స్పాన్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. బి విటమిన్‌కి సంబంధించిన బోలెడు ఉన్నాయి దాంట్లో. ఆ కాస్త రైస్ మార్చుకుంటే. ఇప్పుడు 50, 60 డేట్ అన్నీ మల్టీవిటమిన్ టాబ్లెట్సే. అంత అవసరం ఏమొచ్చిందండి? విటమిన్స్ మనమేమో బయట పారేసుకోవడం ఎందుకు? బయట నుంచి తెచ్చి విటమిన్స్ ఏసుకోవడం ఎందుకు? ఆ చిన్న అవగాహన తీసుకోవాలి కదా! అందువల్ల రైస్ వాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు రా రైస్ అని అడగండి. పచ్చి బియ్యం అని అడగండి. ఒంటి పొట్టు బియ్యం వాడండి. దాంట్లో బి12 ఉంటుంది. బ్రాండెడ్ రైస్ వాడకాకండి. స్టీమ్ రైస్ వాడకండి. అడిగి మరీ తీసుకోండి. అందుకే నేను పెన్ను, బుక్ పెట్టుకోమంది. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తే అప్పుడేమవుతాయి మీలో కొత్త కణాలు పుడతాయి. విటమిన్ బి12 ఈరోజు తింటే ఈరోజు కొత్త కణం తయారవుతుంది. 100 డేస్ తర్వాత ఏమవుతుంది? ఈ విటమిన్ బి12 మీ దగ్గర ఎఫిషియన్సీ ఉండటం మూలాన మీలో రోగనిరోధక శక్తి పెరగటం మూలాన మీ బాడీలో టాక్సిన్స్ మీద ఫైట్ చేసి వాటిని బయటకి ఎళ్ళగొడతాయి. సరే మళ్ళీ ఇంకొకటండి. ఇడ్లీ, దోస, వడ తింటున్నాం. దాన్నేం చేస్తున్నాము? మినప గుళ్ళు వడ అది వరకటి రోజుల్లో మినువులు ఆడించుకొని పొట్టు పప్పు వాడేవాళ్ళం. ఇప్పుడు ఆ పొట్టు పప్పు కడుక్కునే అవకాశం లేదు. ప్రాబ్లమ్ ఉంటుంది. పెద్ద పనిగా ఉంటుంది అని చెప్పి వాడతలేదు. మా తెనాల్లో 40 మిల్స్ ఉన్నాయండి. దాల్ మిల్స్. మా అదృష్టం ఏంటంటే మాకు యాజ్ ఇట్ ఈస్‌గా పొట్టు తీసి అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు టీవీలో యాడ్స్ వచ్చిన తర్వాత వాటికి రాజస్థాన్ పాలిష్ రాయి తీసుకొస్తున్నారు. రాజస్థాన్ కెమికల్ దానికి పాలిష్ ఇవ్వటం వలన ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. అది నిజం అనుకోని తింటున్నారు. మంచి కెమికలైజ్డ్ ఇడ్లీ, వడ, దోస తింటున్నారు అందరూ. కాళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, ఎముకల్లో పెలసతనాలు స్టోన్ పౌడర్ వల్ల ఫార్మ్ అవుతాయి. అది చిన్నదే చేంజ్ చేసుకోలేమండి? మళ్ళీ పొట్టుపప్పు తెచ్చుకోలేమా? సరే పొట్టుపప్పు కుదరదండి. అంతా మారిపోయారు. ఇప్పుడు పని చేసేవాళ్ళు లేరు. అన్‌పాలిష్డ్ గుళ్ళు తెచ్చుకోండి. పాలిష్ లేని గుళ్ళుంటాయి. అడగండి అయి తెచ్చుకోండి. ప్యాకింగ్‌లోనే పాలిష్డ్ ఎంత తెచ్చుకోవాలి? నీట్‌గా ఉండాలి. నీట్‌గా ఉండి మనం మోసపోతున్నాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. అన్‌పాలిష్డ్ గుళ్ళు నీట్‌గా ఉండవు. దాని మీద పౌడర్ కొట్టరు. ఎందుకంటే ఇప్పటి నుంచి మన పిల్లలకి అవేర్‌నెస్ తేవాలండి. పిల్లలకి తెలీదు. ఆన్‌లైన్‌లో బుక్ చేసేస్తున్నారు. ప్యాకెడ్ ఫుడ్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ లైఫ్ స్టైల్సే మారిపోయింది. వాళ్ళందరికీ మనం అజ్ఞానాన్ని ఇస్తున్నాం. అజ్ఞానాన్ని తిండి పెడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఫుడ్ అడల్టరేషన్ జరిగింది. ఇప్పుడు చెప్పకపోతే మన ఫ్యూచర్ జనరేషన్ ఎప్పుడు హాస్పిటలైజ్డ్‌లో ఉంటారు. ఎప్పుడు నిస్సత్తువై ఉంటారు. ఎప్పుడు నీరసంగానే ఉంటారు.
ఈ మళ్ళీ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నార్త్ ఇండియాలో గోధుమలండి. మనం రైసాల ప్రాబ్లమ్ పడతాం. గోధుమలు కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఇదివరకు గోధుమలు తెచ్చేవాళ్ళం, మరాడించుకొని వాడేవాళ్ళం. ఇప్పుడు అవి ప్యాకెట్స్ వచ్చేసినాయి. దాంట్లో ఏముందంటే అది నిల్వ ఉండాలి అంటే వాళ్ళు దానికి సంబంధించిన గ్యాసెస్ దాంట్లో పెడితే గాని అది నిల్వ ఉండదు. నాకు 30 ఇయర్స్ బ్యాకు మాది క్యాటిల్ ఫీడ్ బిజినెస్ అంటే పశువులకు సంబంధించిన ముడి సరుకుల వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో నేనున్నప్పుడు గోధుమ తవుడు అక్కడ ఫ్లోర్ మిల్స్‌లో పర్చేజ్ చేసేవాళ్ళం. ఆ సబ్జెక్ట్ నాకు తెలిసి ఒక్కళ్ళకి కూడా తెలిసి ఉండదు. నేను మీకు చెప్తానది. గోధుమల్ని ఫ్లోర్ మిల్స్‌లో ఏం చేస్తారంటే ప్రతి ఫ్లోర్ మిల్‌కి 7 ఫ్లోర్స్ ఉంటాయి. 7 అంతస్తులుంటాయి. ఫస్ట్ రోజు గోధుమల్ని ఒక లారీ గోధుమల్ని ఒక పెద్ద బావిలో పోస్తారు. 3 డేస్ ఆ గోధుమలు కెమికల్‌లో నానబెడతారు. నానబెట్టినప్పుడు అది 3 రెట్లు సైజ్ పెరుగుతుందది. ఫోర్త్ డే దాన్ని ఈ ఫ్లోర్ మిల్ అంటారన్నమాట. ఈ 7 ఫ్లోర్స్ ఉంటాయి కదా! ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్తుంది. అది ఎంత 3 రెట్లు సైజ్ పెరిగినాక ఉందంట. ఎందుకు అంత సైజ్ పెరుగుతుందంటే ఏ లేయర్‌కి ఆ లేయర్ ఈజీగా రావటానికి అంత కెమికలైజ్ చేస్తే గాని ఏ పొరకు ఆ పొర డివైడ్ అవ్వదు. ఆ ఫస్ట్ పొర ఏంటంటే గోధుమ తవుడొస్తుంది. రెండో పొర గూడా ఇంకో ఫైన్ బ్రాండ్ అని ఇంకోటొస్తుంది. అది మేము 30 ఇయర్స్ నుంచి ఇప్పటికి మేము పర్చేజ్ చేస్తూనే ఉన్నాం. అది క్యాటిల్ ఫీడ్ నిమిత్తం. తర్వాత మైదా వస్తుంది. ఇంకొక లేయర్. నెక్స్ట్ లేయర్ ఆటా వస్తుంది. ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ తయారయ్యేది ఆటాతోటే. బయట రొట్టెలు ఇంకా చాలా పదార్థాలు ఆటాతోటి తయారయ్యేది. లాస్ట్ ఒక బియ్యం గింజ సైజులో హార్డ్ మెటల్‌గా ఉంటుంది. అది బొంబాయి రవ్వ అవుతుంది. దాన్ని బ్రేక్ చేస్తారు. అది బొంబాయి రవ్వ అవుతుంది. ఈ బొంబాయి రవ్వ ఫార్మేషన్ మళ్ళీ ఇంకా కన్వర్షన్ చేస్తే సేమియాగా మారుతుంది. సేమియాకి ప్రొడక్ట్ ఏంటంటే బొంబాయి రవ్వ సేమియా కన్వర్ట్ చేస్తారు. 3 రోజులు కెమికల్‌లో స్నానం చేసిన దాన్ని ఎంత పాలిష్ పట్టి 100 కిలోలు దాంట్లో వేస్తే 110 కిలోలు ఔట్‌పుట్ వస్తుంది ఆళ్ళకి. ఎందుకు? అంత వాటర్ అంత కెమికలైజేషన్ ఆ ప్రతి గింజ తీసుకుంటుంది. మైదా, ఆటా, రవ్వ, వైట్ ప్రొడక్ట్స్ మొత్తం విషమే. విషం తింటున్నాం మనం. మన ఇంట్లోకి ఎన్ని గోధుమలు కావాలండి? 1 కిలో కావాలి, లేదా 2 కిలోలు కావాలి, 3 కిలోలు కావాలి. గోధుమలు తెచ్చి ఆడించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు గదండీ! హోల్ వీట్ ఆటా అంట. ఏ హోల్ వీట్ ఆటా అయితే ఉంది? కెమికలైజ్ అయితే. మనం తెచ్చి మరాయించుకునే మనసు లేక ఈజీగా పనైపోవటం కోసం విషాన్ని తెచ్చుకుంటున్నాం. ఇక నుంచైనా ఆపండి. విషం తీసుకోవద్దు. మీకు అసాధ్యమైన విషయాలేం చెప్పట్లేదు నేను. అన్నీ సాధ్యమేనే చెప్తున్నా నేను. అందుకే నేను చెప్పాను. మీ గురించి ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు ఒక గంట పట్టించుకుంటారో, వాళ్ళు ఎప్పటికీ అనారోగ్యం పాలవ్వాల్సిన అవసరం లేదు. అనారోగ్యవంతులవ్వరు. మన ప్రకృతిలో సహజంగానే భగవంతుడు అన్ని ఆరోగ్యవంతంగా పెట్టాడు. మనం వాటిని మార్పు చేసి, కెమికలైజేషన్ చేసి, అజ్ఞానంతో తెచ్చుకుంటున్నాం అవన్నీ.
ఇలా ప్రతిదీ ప్యాకెడ్ ఫుడ్స్ వల్ల వెళ్ళగాకండి. నేను అందుకే పదే పదే చెబుతాను. మన అమ్మమ్మ, తాతయ్యలు, నాయనమ్మలు ఏం పాటించారో అవి పాటిస్తే, అవి మన పిల్లలకి నేర్పితే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో జీవించడానికి కుదురుతుంది మనకి. పచ్చళ్ళున్నాయండి పచ్చళ్ళు. అవి గూడా ప్యాకెడే తెచ్చుకుంటున్నాం. అవి గూడా కంపెనీయే తెచ్చుకుంటున్నాం. వాటిట్లో ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఇన్ని వేస్తారనండి. దాని మీద రాస్తారు. వెనకటి రోజుల్లో అందరిలో రోళ్ళుండేయి. ఏమవుతుంది రోళ్ళున్నప్పుడు? ఆ రోకలతో దంచినప్పుడు అణువిచ్ఛిన్నం జరుగుతుంది. ప్రతి పదార్థంలో అణువిచ్ఛిన్నం జరుగుతుంది. అందుకే టేస్ట్ పెరుగుతుందది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం దాన్ని మిక్సీలో ఏస్తున్నాం. మిక్సీలో ఎంత ఆక్సిజన్ ఉంటుంది? ఓపెన్ ఎయిర్‌లో ఎంత ఆక్సిజన్ ఉంటుందండి? నూరు పచ్చడికి గూడా ఉరేసి చేస్తున్నాం మనం ఆ పదార్థాన్ని. లోపల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అవ్వటం మూలాన ఆ పచ్చడి చచ్చిపోతుంది ఆ మిక్సీ జార్‌లోనే. ఊరినే తింటున్నాం అంతే ఏమి లేదు దాంట్లో. అణువిచ్ఛిన్నం జరగదు. ఎప్పుడైతే నూరుకొని తింటామో, చిన్న బండలు గూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు అపార్ట్మెంట్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. చిన్నయి కూడా దొరుకుతున్నాయి. ఓపెన్ ఎయిర్‌లో పెట్టుకొని చక్కగా నూరుకొని తినండి. ఆ టేస్ట్ ఇప్పుడు దాన్ని పెద్దగా తోడకూడదు. మా హోటల్‌లో స్పెషల్ నూరు పచ్చళ్ళని స్పెషల్‌గా అమ్ముకుంటున్నారిప్పుడు. అంటే దాని టేస్ట్ దానికుంది. అదెందుకు తెలుసుకోవట్లేదు? రైస్ వండుకుంటున్నాం. పూర్వం రోజుల్లో ఎలా ఉండాము? దాని మీద ఆ మూత తీస్తుండేవాళ్ళు. మధ్య మధ్య చూస్తుండేవాళ్ళు. అసలు మూత కొంతమంది వండించేవాళ్ళు కూడా మొత్తం ఆ గంజి వార్చేవాళ్ళు. అది సన్‌లైట్ తీసుకుంటుంది. గాలిని తీసుకుంటుంది. వాయుదేవుడండి. వాయుదేవుడు ఎనర్జీని తీసుకుంటుంది. సూర్యశక్తిని తీసుకుంటుంది. పంచభూతాల్లో ఉన్న శక్తిని అయి తీసుకుంటాయి. మనం ఎక్కడిస్తున్నాం? కుక్కర్‌లో పెట్టి క్లోజ్ చేస్తున్నాం. కుక్కర్‌లో వండినప్పుడు ఏమవుతుంది? ఆ లిమిటెడ్ ఎయిర్‌లోనే అది ఉడకాలి. విటమిన్ డి ఏది? మన ఆహారం విటమిన్ డి ఎలా అబ్జార్బ్ చేసుకుంటది? పదార్థాలు ఏ విధంగా తీసుకుంటాయి? అవకాశం ఉంటే ఇప్పుడు మళ్ళీ చాలామంది కుండలు అమ్ముతున్నారు. అలా వండుకొని చూడండి. ఈ రోజు నుంచే మీకు ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది. 100 డేస్‌లో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ మొత్తం రికవర్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పినయన్నీ మీరు పాటించి, ఈ విధంగా మీ జీవనశైలి మార్చుకుంటే. ఇలా విషం లేని పదార్థాలు మీరు వాడుతుంటే. కొత్తగా ఏదో చేయాల్సిన పని లేదు. కొత్తగా ఇన్వెన్షన్ చేయాల్సిన పని లేదు. ఇవన్నీ సరిపోక కొత్త కొత్త డైట్‌లు ఫాలో అవుతున్నారు. అవసరం ఏముందండి? కొర్రలు తింటే మంచిది, ఆరగలు తింటే మంచిది, రాగులు తింటే మంచిది, జీడిపప్పు తింటే మంచిది. ఎందుకు మంచిది? ఈ చిన్న చిన్నయి అరాయించుకునే శక్తి లేనప్పుడు మళ్ళీ ఆటికెందుకు? అయి ఇంకా టాక్సిన్స్ ఫార్మ్ అవుతాయి. అరగని పదార్థాలు ఏవైనా టాక్సిన్స్‌గా ఫార్మ్ అవుతాయి. నీ బాడీ అరిగించుకోవాలి. అరిగిందా లేదో చూసుకోవాలి. ఆకలేసినప్పుడు మాత్రమే తినండి. పని చేసేవాళ్ళు కాదండి. పని చేసే వాళ్ళకి ఆకలేస్తుంది వాళ్ళు తింటారు. పని లేని వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి, పని తక్కువ ఉన్న వాళ్ళకి ఆకలేసినప్పుడు మాత్రమే తినండి. అదొక ఇండికేషన్. ఇలా ప్రతి విషయంలో మళ్ళీ మన పెద్దవాళ్ళని అడిగి వాళ్ళేం చేశారో అది అది చెయ్యండి. అది పాటించండి.
మళ్ళీ మన మైండ్ సెట్టింగ్ ఇంకోటి మార్చుకోవాలండి. ప్రతి వాళ్ళకి షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ వస్తున్నాయి గదా! డాక్టర్ దగ్గరికెళ్తాడు. మీ ఇంట్లో ఎవరికైనా ఉందమ్మా అని అడుగుతారు. మా వాళ్ళకుందండి, మా నాన్నకుందండి, మా తాతకుందండి, ఆళ్ళకుందండి. ఇప్పుడు అందరూ కామన్‌గా చెప్పేస్తున్నారు. అని మనం ఏం చేస్తున్నాము? వాళ్ళ మీదేస్తున్నాం. మనం చేసే ఇవన్నీ మార్చుకోకుండా, మనం ఈ తినే ఫుడ్స్ వల్ల మనం అనారోగ్యాల పాలయ్యి, వాళ్ళకుంది కాబట్టి నాకొచ్చిందనుకుంటున్నాం. ఇవన్నీ తినటం మూలాన వచ్చిందని తెలియటంలే ఎవరికీ. సరే వచ్చిందండి. దాన్ని గూడా 100 రోజులు, 120 రోజుల్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా పాటిస్తే, మీలో గుడ్ సెల్స్ తయారయ్యి, బ్యాడ్ సెల్స్ బలం తగ్గిపోయి 100-120 డేస్‌లో రోగనిరోధక శక్తి పెరిగి, ప్రతి డిసీజ్ తగ్గించుకునే శక్తి మనలో ఉంది. భగవంతుడు మనకు ఆ కణ నిర్మాణం పెట్టాడు. ఎవ్రీడే కొత్త సెల్స్ జనరేట్ అవుతాయి మనలో. ఆ కొత్త సెల్స్‌కి ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం మూలాన, ఎనర్జీ సెల్స్ తయారవ్వటం మూలాన, అంతకుముందున్న నెగెటివ్ సెల్స్ మీద ఫైట్ చేసి అయి నిర్వీర్యం అయిపోతాయి. మళ్ళీ తినేటప్పుడు ఒక్కసారి ప్రసాద భావంతో తినాలి. ఇప్పుడున్న జనరేషన్స్‌కి ఎవ్వరికీ లేదు. అంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. సెల్లులు చూస్తూ, టీవీలు చూస్తూ తీసుకున్న ఆహారానికి ఎట్టి పరిస్థితిలో ప్రయోజనం లేదు. మీరు మా ఇంటికొచ్చారండి. నేను మిమ్మల్ని పట్టించుకోను. మీకెలా ఉంటది? పట్టించుకోకపోతే? మీరు అన్‌ఈజీ ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరా? భగవంతుడు మనకి ఇంత ఆహారాన్నిచ్చి మనం పట్టించుకోవాలా వద్దా? దాన్ని తినేటప్పుడు ఎంత మనసు పెట్టాలి? మనకు 100 ఏళ్ళు జీవనాన్నివ్వాలది. 100 ఏళ్ళు మనల్ని బతికిస్తుంది. ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ దాని మీద మనము శ్రద్ధ పెట్టాలా వద్దా? ఆ కాసేపట్లోనే టీవీలు చూడాలా? ఆ కాసేపట్లోనే సెల్లులు ఆపరేట్ చేసుకోవాలా? ఇప్పుడు పిల్లలకి మీరు చెప్పాలి. అనండి. మనం ఋషులు ఏం చెప్పారు? అన్నపూర్ణే, సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధిద్దం భిక్షాంజీహిత పార్వతి. జ్ఞానాన్ని ఇమ్మని చెప్పారు. ఏ జ్ఞానం? ఏం తినాలో, ఎలా తినాలో, ఎలా ఉండాలో ఆ జ్ఞానం వస్తుంది. ఆ టీవీ చూసేప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. ఆ సెల్లు చూసేప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. వాడి సంకల్పం ఏది? యద్భావం తద్భవతి అన్నారు. నువ్వు తినేటప్పుడు ఏ భావంలో ఉన్నావు? ఈ భావన పెట్టుకోవాలా వద్దా మనం? గుడికెళ్ళినప్పుడు కొంచెం ప్రసాదం పెడితే ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటున్నామే. మనం తినే ఆహారాన్ని ప్రసాదం అనుకుంటే ఎంత గొప్పగా ఉంటదండి. తాగే వాటర్‌ని తీర్థం అనుకోని తాగితే, ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం తీర్థం అనుకోని తాగితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ భావం చెప్పండి ఒక్క నిమిషం. మళ్ళీ మీకు తినటానికి కూడా నేను ఒక రిథమ్ చెప్తానండి. ఇవన్నీ పాటిస్తూ ఒక రిథమ్ చెప్తాను. భోజనానికి వెళ్ళినప్పుడు లేతే మన ఇంట్లో గాని అన్నీ వడ్డిస్తారు. వడ్డించినప్పుడు ఏం చేయాలంటే, మనలో డైజెస్టివ్ జ్యూసెస్ రెడీగా ఉంటాయి. రెడీగా ఉన్నప్పుడు ఫస్టు పప్పు కూర తినాలి. హై ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. అందువల్ల ఫస్ట్ పప్పు కూర తినాలి. ఆ రిథమ్ కూడా తెలుసుకోవాలి. అది కూడా తెలీదు ఎవరికీ. ఏది పెడితే అది ముందు తినేస్తున్నారు. ముందు డైజెస్టివ్ జ్యూసెస్ ఎక్కువ పప్పును అరిగించడానికి ఉపయోగపడాలి.
ఆ నెక్స్ట్ డే కూర తీసుకోవాలి. కూరలోకి వచ్చేటప్పటికి పప్పుతో ఉన్న వ్యత్యాసం ఉంటుంది ప్రోటీన్ లెవెల్‌లో. ఆ తర్వాత చారు రసంకెళ్ళాలి. దానికి ఇంకా తక్కువ చాలు. కెమికల్స్ అరాయించిన కెమికల్స్. ఆ తర్వాత మజ్జిగ, పెరుగుకెళ్ళాలి. ఈ రిథంలో తీసుకోవాలి. భోజనానికి వెళ్ళినప్పుడు వెనకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే పప్పన్నము, కూరన్నము, సాంబారన్నం అయిన తర్వాత పరమాన్నం ఇచ్చేవాళ్ళు. పరమాన్నం ఒక ఉద్దేశంలో గూడా వాళ్ళు ఎంత తెలివిగలోళ్ళు చూడండి. మనకు ఉప్పు, పులుపు, కారాలు కొంచెం హెవీగా పడతాయి దాంట్లో. గ్యాసెస్ రాకుండా ఆ స్వీట్ పరమాన్నం తిన్నప్పుడు గ్యాసెస్ మొత్తం బ్యాలెన్స్ అవ్వడానికి పరమాన్నం ఇచ్చేవాళ్ళు. అప్పుడు సప్రెస్ అవుతాయి. బ్లోటింగ్ ఉండదు పొట్టలో. సాంబార్ అన్నంకి మధ్యలో పరమాన్నం ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాతే పెరుగన్నానికెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అనారోగ్యమైన సిస్టమ్సే వచ్చేసినియి. ఫస్ట్ 3 స్వీట్లు పెట్టేస్తున్నారు. ఆ స్వీట్లు తినటం మూలాన ఏమవుతుంది డైజెస్టివ్ సిస్టమ్స్ మొత్తము ఒక విషానికి పెట్టినట్టు. ముందు విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. ఆ తర్వాత పప్పు తినేటప్పటికి మీకు సరిపోదు. ఆ కూర తింటే అసలు సరిపోదు. పొట్టలో అందులో బ్లోటింగ్స్, అనీజీనెస్ ఉండేది. ఇప్పుడు బయట ఫుడ్ తీసుకొచ్చినప్పుడు. అప్పుడు నెగెటివ్ సెల్సే ఫార్మ్ అవుతాయి. ఒక రిథమ్ లేదు. తినేదంటూ ఒక రిథమ్ లేదు. సరిగ్గా తినగలగడానికి ఎంత రిథమ్ ఉందో చూడండి. ముందు ఏది తినాలి, తర్వాత తినేదా, తర్వాత స్వీట్ ఎప్పుడు తినాలో గూడా మనకొక విధానం ఉంది. ఎంత గొప్ప సిస్టమో చూడండి మన సనాతన ధర్మం. ఈ విధంగా జీవించిన వాళ్ళకి 100-120 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవనం తథ్యం. ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ వేరే క్లాస్‌లో తీసుకుంటానండి. ఈ అవకాశం ఇచ్చిన జాన జగత్ సాగర్ గారికి, సార్‌కి మీ అందరికి ధన్యవాదాలు. మీకెవరికన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చండి. 24 అవర్స్ ఎప్పుడైనా సరే. నేను రూట్ కాజ్‌కి వెళ్తాను. రూట్ కాజ్‌కి వెళ్లి వాళ్ళ సమస్యలకి ఎందుకంటే ఎవరికీ సమానంగా చెప్పలేమండి. అన్నీ అందరికి వర్తించవు. కామన్‌గా చెప్పేది కాదు. కరెక్ట్‌గా 1 వీక్ కింద ఒక బాబు నా దగ్గరకొచ్చి ఈ ఏలు నొప్పుడుతన్నాడండి. ఒక 2 మంత్స్ నుంచి ఏలు నొప్పుడుతా ఉంది. డాక్టర్ దగ్గరికెళ్ళాను. పెయిన్ కిల్లర్ ఇస్తున్నారు తగ్గలేదన్నాడు. 2 డేస్ వేడి నీళ్ళలో పెట్టమన్నాను ఏలుని. ఫస్ట్ డేనే నొప్పి పోయిందంటండి. 2 మంత్స్ నుంచి పోంది. అక్కడేమైంది? నెగెటివ్స్ ఫార్మ్ అయినాయి జాయింట్స్‌లో. వేడి నీళ్ళలో 2, 3 సార్లు పెట్టడం మూలాన ఆ నెగెటివ్స్ పోయినియి. డాక్టర్ పెయిన్ కిల్లర్ ఇస్తాడే గాని ఆ నెగెటివ్‌ని తీసే విధానం ఆయన దగ్గర లేదు. ఆయన చెప్పలా. అంత సింపుల్‌గా పోతుంది. కాళ్ళకి ఆనెలుంటే వెనకటి రోజుల్లో బొగ్గు మీద పెట్టించేవాళ్ళు. ఇప్పుడు కానెలు ఆనొస్తే చెక్కుతా ఉన్నారు డాక్టర్లు. అక్కడ వేడి గ్లాస్ పెట్టండి. వేడి చెమ్మొద్దండి. 5 డేస్‌లో పోతుంది కాళ్ళకి సంబంధించిన ఆనెలు. ఇలా ప్రతిదానికి సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి మన దాంట్లో. అవన్నీ మర్చిపోయాం. అందువల్ల ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. 99% నేను వాళ్ళకి ఇటువంటి చిట్కాలతోనే వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చేయగలను. ఇప్పటికి నేను ఇవి తెలుసుకున్న తర్వాత కనీసం ఒక 8,000 మంది నుంచి 10,000 మందికి ఇలా చెప్పుంటానండి. వాళ్ళ హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా చేయగలను. ధన్యవాదాలండి అందరికి.